ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఆగస్టు 15 తర్వాత ఏం జరుగుతుంది? ఆగస్టు 16 వస్తుంది అంటారా? అయితే ఆ పార్టీ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో భూకంపం రాబోతోందని హెచ్చరిస్తోంది. తుఫాను వచ్చినప్పుడు 1వ నెంబర్ 2వ నెంబర్ అని హెచ్చరికలు జారీ చేసినట్టు 15 ఆగస్టు తర్వాత పొలిటికల్ తడాకా చూపిస్తామంటూ వార్నింగ్ బెల్స్ మోగిస్తోంది. ఇంతకీ ఏదా పార్టీ, వాళ్ళ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ఏంటి? తెలంగాణలో రాజకీయాన్ని మరింత వేడెక్కించాలని కాషాయ సేన భావిస్తున్నట్టు సమాచారం. అధికార కాంగ్రెస్ ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై కదం తొక్కిన కమలనాథులు రాబోయే రోజుల్లో తమ పోరును మరింత ఉధృతం చేయాలని డిసైడ్ అయినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పార్టీకి పాజిటివ్ నెరేషన్ ఉన్న గ్రౌండ్ లెవెల్లో మరింత దూకుడు పెంచాలని హైకమాండ్ గట్టిగానే ఆదేశించింది. ఇందులో భాగంగా ఆందోళనలతో కాషాయ శ్రేణులు కదం తొక్కనున్నాయి. వైపు రాబోయే అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు ప్రజా సమస్యలు, ఇలా అన్నింటినీ బేస్ చేసుకుని ఒకేసారి ఆందోళనల్ని ఉధృతం చేయాలని కమలదళం వ్యూహం రచిస్తోంది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం తర్వాత టీబీజేపీ తమ పోరాటాల జోరును మరింత పెంచబోతోందని సమాచారం. ఇందులో భాగంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి జాయింట్ యాక్షన్ కు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేయనున్నారు. ప్రధానంగా నాదర్గోల్ ల్యాండ్ ఇష్యూ, హైడ్రా కూల్చివేతలు, సల్కన్ చెరువులో ఫాతిమా కాలేజీ నిర్మాణం లాంటి అంశాలని తీసుకుని కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేసేందుకు కమలదళం కదం తొక్కనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు చివరి వారంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై భారీ నిరసన ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఈ పోరాటం ఉండబోతోందంటున్నారు కమలం నేతలు. కేవలం భూములు, కాలేజీల సమస్యలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొస్తున్న క్యూర్ పాలసీని కూడా బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కొత్త పాలసీ కారణంగా సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారో అనేది క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేస్తామని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాల్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని, సామాన్యుడికి అండగా నిలవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు ఎస్ఐఆర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కొంతవరకు అగ్రెసివ్ ప్రోగ్రామ్స్ తగ్గినా ఇకపై ఆ పరిస్థితి ఉండదని, దూకుడు పెంచడమే లక్ష్యంగా అడుగులు వేస్తామంటున్నారు కాషాయం పార్టీ పెద్దలు. ఈ మధ్య ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో జరిగిన టీబీజేపీ ఎంపీలు, ముఖ్య నేతల సమావేశం తెలంగాణ రాజకీయాల్లో పార్టీకి టర్నింగ్ పాయింట్ గా మారబోతోందని చెబుతున్నారు. భేటీలో పాల్గొన్న రామచంద్రరావు సహా పలువురు నేతలకు హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలందాయి. పార్టీకి ప్రజల నుంచి పాజిటివ్ నెరేషన్ వస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో అనుకున్న స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు లేవని జాతీయ నాయకత్వం అభిప్రాయపడింది. దీంతో ఇకపై ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ప్రభుత్వ విధానాలపై నిరంతరం పోరాడాలని, ప్రజాక్షేత్రంలో ఉండాలని నిర్ణయించారు. మొత్తానికి 15 ఆగస్టు తర్వాత కమలనాథుల దూకుడు ఎలా ఉంటుందో చూడాలి.